చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. అంటే యేసు ప్రభు వారు తండ్రితో ఏమని క్షమిస్తున్నాడు అంటే, ప్రభు తండ్రి వీరు ఏం చేయించినారో వీరికి ఎవరికి ఏమి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి దేవుని పిల్లారా. అవునా అవునా కాదా? క్షమించే గుణాన్ని మనం అందరము కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు క్షమాపణ చెప్పుకోవడం చాలా గొప్పది, మంచిది, అదేవిధంగా గొప్పది అని మనం చెప్పవచ్చు. అంటే చెప్పబడిన వాక్యం ఏ విధంగా ఉంది అంటే, తండ్రి మీరు ఏం చేయించినారో, మనమైతే ఎవరైనా మనల్ని నిందించినా అవమానించినా మనం ఏదో ఒక మాట అనేస్తూ ఉంటాం. కానీ ప్రభువారు అక్కడ అలా చేయకుండా వారిని క్షమించమని తండ్రిని కోరుతూ ఉన్నారు. మీరు ఎవరైనా కోరేనా? క్షేమం కోరేవారు ఎవరు కూడా ఇక్కడ లేరు, కానీ శాపము కోరుతారు. అంతేనా? అవునా? అలాంటి సంఘంగా మన సంఘం ఉండకూడదు దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభు వారు తండ్రికి ఆజ్ఞాపిస్తున్నారు. మనమైతే మన కుంకుని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే కొట్టడమో లేకపోతే చంపేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ దేవుడు దాని కింద ఒక మాట ఉంది చూడండి, వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై, అంటే యేసు ప్రభు వస్త్రాన్ని కూడా పంచుకోవడానికి వారు సిద్ధమయ్యారు. అవునా? అవును కదా? ఆ కల్వరి శిలువలో దేవుడు ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా శిలువలో దేవుడు ఎంతో 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 వేదనతో మరి ఆ శిలువ యాత్రను దేవుడు ముగించాడు. మొదటి మాటగా దేవుడు క్షమించాలి. మనం ఎవరిని క్షమించాలి? మనని మనం క్షమించుకోవాలి. అదేవిధంగా మనల్ని ఎవరైతే నిందిస్తారో వారిని మనం క్షమించడానికి ముందుగా ఉండాలి. అవును కదా? సేవకుడిని క్షమించాలి, అదేవిధంగా సంఘాన్ని దేవుడు కూడా క్షమించాలి అని మనం ఈ వాక్యం ద్వారా తెలియజేసుకుంటాం. దేవుని ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 చదవండి ఒకటి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుంది ఏమిటా? మీ శత్రువుని ప్రేమించాలి. మొదట ఏం చేయాలి? క్షమించాలి. రెండో మాట ఏంటంటే ప్రేమించమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అది మనం ఎంతమంది ప్రేమిస్తున్నాం? శత్రువులను ప్రేమించేవారు ఎవరు లేరు. నేను కూడా మీలో ఒకరిని, నేను కూడా ఎవరిని ప్రేమించను. ఒకసారి వాడు నా శత్రువు అయితే వాడిని నేను ఇంకా జన్మలో వాడిని దగ్గర చేయను. కానీ దేవుడు ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. కాబట్టి మన వాక్యం ద్వారా ఏం చేయాలి? వారిని ప్రేమించాలి, వారిని మనం క్షమించాలి. వారిని మనం ఏం చేయాలి? మనం శాపనార్థాలు మన కొరకు వారు ఏదైనా చేయొచ్చు. బహుశా మన వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమని చేయాలి? ప్రభువు వారిని క్షమించు, వీరేం చేయించినారు వీరు ఎరగరు. అదే దేవుడని అక్కడ ఉన్న శిష్యులందరికీ తెలుసు కదా. కానీ ప్రభువుకు తెలియదా ఈ శిక్ష నాకు వేస్తారని? తెలుసు. కానీ నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన మరణించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదివి వినిపించినట్లయితే ముందుకు సాగుదాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఆమేన్, హల్లెలూయా. అంటే అపరాధములు చేసిన వారు మనమందరం ఏం చేసిన వారు? పరిశుద్ధులు ఒక్కరు కూడా లేరు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. అపరాధము చేసిన వారు మనమందరం కూడా ఏం చేసిన వారు? బుద్ధులు మాట్లాడలేదా? పాపం చేయట్లేదా? సినిమాలు చూడట్లేదా? చేస్తున్నావా లేదా? ఒప్పుకోండి, చేస్తున్నాం. కానీ ఆయనలో ఏ పాపము లేదు దేవుని ద్వారా. ఏ పాపము లేకపోయినప్పటికీ నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన మరణించడం జరిగింది. అంటే అపరాధములు చేసిన వారై మనం అందరం ఏం చేసిన వారము? అపరాధములు చేసిన వారు. మనం దొంగలము, మనము వ్యభిచారం చేసేవారని ఒప్పుకోవాలి ప్రభువు సన్నిధిలో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మళ్ళీ మనం క్షమించుకొని ఎదుటి వారిని క్షమించాలి. ఎప్పుడు కుట్రలతోనే ఒకరిని నిందించి ఒకరిని అవమానించడమే కాకుండా క్షమించే గుణాన్ని కూడా మన సంఘము కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన అపరాధాన్ని క్షమించాలి.
చేయాలి అంటే మనలో 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 వేరే వారి అపరాధాల గురించి కూడా ప్రార్థన చేయడానికి మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి మనకు తలంపు కావాలి. మొదట ఏం కావాలి? తలంపు కావాలి. తలంపు లేనిది ఏది కూడా చేయలేము దేవుని వెళ్ళారా. అంటే ఇక్కడ ఇంకో మాట ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ఒక నిమిషం. అతను ఒక దినమున 7 మార్లు నీ ఎడలు తప్పుదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎలా అతన్ని క్షమించుకోవాలని అనే వాక్యం సెలవిస్తుంది. అంటే 7 మార్లు. ఒక్క దినాన ఎన్నిసార్లు క్షమించాలి? నిజం చెప్పాలి అంటే తల్లిదండ్రులని క్షమించాం మనం. చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ కామేపల్లి సంఘం గురించి మాట్లాడుతున్నాం, వేరే సంఘాల గురించి మాకు అవసరం లేదు. క్రీస్తు సంఘాల గురించి మాత్రమే మనం మాట్లాడకూడదు. ఎదుటి సంఘాల గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. మనం మొదట ఏమై ఉండాలి? మన ప్రవర్తన సరైన ఉన్నట్లయితే మనం ఏ సంఘాల గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు. వారు మన గురించి మాట్లాడుకోవాలి. ఏమని? క్రీస్తు సంఘము, ఇమానుయేల్ మినిస్ట్రీ మంచిది అని వారు మాట్లాడుకోవాలి కదా. చెప్పండి కొట్టి నాకు చేతులేవా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము మొదట క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మొదట. రెండోదేంటి? ప్రేమించే గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఏ గుణాన్ని కలిగి ఉండాలి? యవనస్తులు ఏమంటున్నారు ఏమో. రెండోది ఏం కలిగి ఉండాలి? ప్రేమించే గుణాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఏమైతుంది? దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనలో అపరాధములను తీసివేస్తాడు. ఏమి? వాక్యం కఠినంగానే అనిపించవచ్చు, కానీ దాన్ని పాటించే వారికి అది ఏ విధంగా అనిపిస్తుంది? ఓకే, మంచిది అని అనిపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ క్షమించాలి, మనం క్షమించాలి. అమ్మగారు ఏమో మాట్లాడుతూ ఉంటారు, అమ్మగారిని మీరు క్షమించాలి. ఓకేనా? ఎందుకంటే వారి బాధని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అందరినీ క్షమించాడు కదా, మీరు క్షమించాలి. ఎవరిని క్షమించాలి? వారిని కూడా క్షమించాలి. వారు మిమ్మల్ని క్షమిస్తూ ఉంటారు. వారి జీవిత కాలం అంటే మిమ్మల్ని క్షమిస్తారు, కానీ మీరు ఉన్నంత కాలం కూడా క్షమించలేకపోతున్నారు. అలాంటి సంఘంగా మన సంఘము ఉండకూడదు. దేవుడు ద్వారా ఒకరోజు 7 మార్లు మనము తప్పుదమ్ము చేసి 7 మార్లు మనం 100 మార్లు చేస్తున్నాం తప్పులు. అవునా కాదా? సీరియల్ చూడొద్దు. ఎంతమంది చూస్తున్నారు? చేతులు ఎత్తండి. అందరు చూస్తారు. అవునా? సినిమా పాటలు వినొద్దు. ఎంతమంది వింటున్నారు? పాపం కదా అది? పాపమా కాదా? అంటే మనలో పాపాన్ని ఉంచుకొని మనము ఎదుటి వారి పాపాల గురించి మాట్లాడకూడదు. యేసు ప్రభువులో ఏమైనా పాపం ఉందా? ఆయనప్పటికి సిలువ ఎక్కలేదా? అవునా కదా? ఎక్కాడు. మన కొరకు ఎక్కాడు. ఆయన ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘాల కొరకు మాత్రమే ఆయన ఈ యొక్క కలువరి సిలువలో. మరి చూడండి, అక్కడ మన పోయిన ఆదివారం ఎంతమంది వచ్చారండి? తిరగడానికి ఒక్కరు కూడా రాలేదు. కొంతమంది మాత్రమే, కొంత సంఘం మాత్రమే కనపడ్డది. అంటే మన సంఘం ఏమై ఉన్నది? దినదినము అభివృద్ధి చెందవలసిన సంఘము తగ్గిపోతూ ఉన్నది అని చెప్పడానికి నేను ముందస్తుగా మాట్లాడతాను. ఎందుకు అంటే దినదినము అభివృద్ధి చెందాలి. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. ఇంత ఉంది ప్లేస్, ఇంకా ఖాళీ ఉంది. మీ ద్వారా ఒక ఆత్మ మార్చబడితే అది ఎంతో దీవెన. మీకు అది మీకు ఎంతో దీవెన. దేవుడారా, ఒకే ఒక ఆత్మని సంవత్సరం మొత్తంలో ఒక్క ఆత్మని సంపాదించామనుకో నీ జన్మ ధన్యమైపోయినట్టు దేవుడారా. అంటే మొదట మనము క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. రెండో విధంగా ప్రేమించే గుణాన్ని కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏ ప్రేమ? అమ్మని ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఎవరి ప్రేమను కలిగి ఉండాలి? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. తను వీరేం చేయించున్నారు, వీరేం కనుక వీరిని క్షమించు. అయ్యగారు అమ్మగారు అదే అంటున్నారు. ప్రభు వీరికి తెలియట్లేదు, క్షమించు. చాలా మంది నిందించారు, చాలా మంది కొడుతున్నారు చాలా సంఘాలలో.
అలా సంఘంగా మన సంఘము ఉండకూడదు. దేవుడారా అంటే మనం ఏ విధంగా ఉంటామంటే క్షమించాలి మొదటిగా, రెండో విధంగా ప్రేమించాలి. మొదటగా క్షమించాలి. అది ఎవరినైనా, నీ కొడుకునైనా, నీ కూతురునైనా, మన సంఘంలో అయినా, లేకపోతే మీ పక్కన వాడైనప్పటికీ మనం క్షమించాలి. తండ్రి ప్రేమతో వారిని మనము ప్రేమించాలి. వారు అంటే ఏ విధంగా ప్రేమించాలి? తండ్రి ప్రేమతో మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.